రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మురికి కాలువలు, రోడ్లు, వీధి లైట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గూగుల్ మ్యాప్ ద్వారా డ్రైన్ల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. మురికి కాలువలో మంచినీటి సరఫరాకు అవసరమైన 90 కోట్ల నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్ల వివరాలని అధికారులు వివరించగా వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ లీక్ అవుతుందని యాక్చువల్గా మేడం గారు కూడా చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా వర్కౌట్ చేయమన్నా. ఫస్ట్ ఆ డ్రైన్స్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది. యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవి కంప్లీట్ అయిపోతే రోడ్స్ డ్రైన్స్ అయిపోతే తర్వాత దాన్ని టేకప్ చేస్తానని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాన్ని కూడా వర్కౌట్ చేయమని చెప్పాం. దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేసాం. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏంటంటే ప్రజలు ఇమీడియట్గా కోరుకునేది డ్రింకింగ్ వాటర్, రోజు వాడే యూజ్డ్ వాటర్, టాయిలెట్స్, బాత్రూమ్, కిచెన్ నుంచి వచ్చే వాటర్ బయటికి ఫ్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. లైట్స్, రోడ్స్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తుంది. దాంతో యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్న తుడా బిల్డింగ్ కావచ్చు, ఈ యొక్క మున్సిపల్ వాళ్ళు టేకప్ చేసిన బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా అనేక మున్సిపాలిటీస్లో బిల్డింగ్స్ టేకప్ చేస్తున్నారు. వాటిని కూడా ఇవి టేకప్ చేసిన తర్వాత వాటిని కూడా టేకప్ చేసి చేయటం జరుగుతుంది.